ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, ధనాభివృద్ధిని పెంపొందింపు చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతారో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ సప్తమి అలాగే అష్టమి కూడా ఉంది. జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి స్థిరాస్తి నిర్ణయాలు బాగా కలిసి వస్తే భూ సంబంధిత లావాదేవీలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇక ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, ఎర్రటి గోవుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. జాతక రీత్యా కుజదశ నడుస్తున్నటువంటి వారికి లేదా అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి, గోచారీత్యా కుజుడు యొక్క ప్రతికూల పరిస్థితులు ఉన్నవారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఒక వివాహం తప్ప ఏ కార్యక్రమం అయినా కూడా ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టినట్టయితే సంపూర్ణమైనటువంటి విజయాలను కలిగిస్తుంది. ఇది ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే మీ నక్షత్రంలో కేతువు, కన్యాక్షేత్రంలో రాహు కుజ శుక్రులు, సింహక్షేత్రంలో బృహస్పతి, తులాక్షేత్రంలో రవి, వృశ్చిక క్షేత్రంలో శని ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తే, శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభవార్తలు వింటారు, ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి, శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి, శత్రు భీతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. చిరాకు పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ఆలోచనలు, తద్వారా విషయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ప్రయోజనాలను సాధించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని క్రమక్రమంగా కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సమాంతరంగా వ్యయం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా కూడా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కనుగోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమక్రమంగా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా చేపట్టినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు, ప్రబలమయ్యేటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా వ్యయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి పరంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. విజయాలను తెచ్చిపెడుతుంది. గృహ విషయాలు అనుకూలం. సామూహిక కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు తద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి.
విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య పరీక్షలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులకి పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అపవాదులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే గట్టి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాల్ని ఆస్వాదించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శుభ ఫలితాలని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఊరట పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం కుటుంబ రీత్యా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సొంత ఆలోచనలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గతంలోని సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వివాదాలు దూరమవుతాయి. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. నూతన ఆలోచన ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతికూలత తగ్గుతుంది. గ్రహ అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఒత్తిళ్లు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక సమృద్ధి కోసం శనివారం నాడు స్వయంగా లేదా కుటుంబంలోని సభ్యులందరూ తల మీద నుండి నల్ల నువ్వుల్ని తిప్పుకుని ఇంటి ఉత్తర దిక్కు వైపు విసిరేయాలి. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టం వెంటనే తొలగిపోతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి అమావాస్య నాడు సంధ్యా సమయంలో పేదలకు అన్నదానం చేయాలి. ఆర్థిక లాభాలు వేగవంతంగా పొందగలుగుతారు.
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందడానికి, మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఈరోజు 12 రాసుల వారు ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందం లభిస్తుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా అష్టమితో ఉన్నటువంటి మంగళవారం అష్టభుజ అష్టాదశ భుజ అయినటువంటి దుర్గా అమ్మవారిని సేవించడం చాలా మంచిది. మానసిక దోషములన్నీ తొలగిపోతాయి, మనోబలం పెరుగుతుంది, సంకల్పాలు నెరవేరుతాయి. మంగళవారం ఎప్పుడొచ్చినా కూడా మంగళప్రదంగా ఉండటం కోసమే సుబ్రహ్మణ్య ఆరాధన లేదా గౌరీ కాత్యాయని దుర్గా ఆరాధన దర్శనము ఎంతగానో సహకరిస్తాయి. విశేషించి ఆడవాళ్ళకి మాంగళ్య బలం పెరుగుతుంది, సౌభాగ్య సిద్ధి నెరవేరుతుంది. అందులో పుష్యమి నక్షత్రం, బృహస్పతి నక్షత్రం శుభప్రదమైనటువంటి మానసిక సంకల్పాలు నెరవేరే విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రోజున ఎంతగానో సహకరిస్తుంది. కారణం శుభయోగం ఉన్నది. ఈ శుభయోగం బాలవకరణం దేనికి సంకేతం? తిథివార నక్షత్రాలు ఏ విధంగా వెళుతున్నాయో ఆ విధంగా యోగాన్ని మళ్ళిస్తుంది శుభం. కాబట్టి మంగళవారం దైవపరంగా భాషలతోంది కనుక ఆంజనేయ స్వామి వారిని ప్రదోషకాలంలో నాగవల్లి దళంతో కనుక అర్చన చేస్తే కలిసి వస్తుంది. అలాగే నాగదోషాలు పోవటానికి, కాలసర్పదోషాలు పోవటానికి ఈరోజు చాలా విశేషమైనది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే నవమితో ఉన్నటువంటి బుధవారం ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రానికి కూడా బుధుడే దశానాథుడు. వారం బుధవారం నవమి బుధవారం కలిస్తే శ్రీరాముడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు జన్మించిన వారం బుధవారం కాబట్టి బుధవారం విష్ణువారం కూడా అయి ఉండటం. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, సర్ప నక్షత్రం. నవమి బుధవారం సర్ప. ఏ విధంగా చూచినా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రములు చదివి కనుక వ్యాపారం ప్రారంభిస్తే ఆ రోజు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజున విష్ణు సందర్శనం చేయాలి. విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ క్రమంలో శుక్లయోగము, కౌలకరణం. శుక్లము అంటే శుద్ధము, నిర్మలమైన మనస్సు ఉంటుంది కనుక శుభ కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సర్పదోషము ఉన్నవారు రేపటి రోజున చేసేటటువంటి నాగశాంతి విశేషమైనటువంటి శుభాన్నిస్తుంది, సంతాన ప్రాప్తిని, శీఘ్రమైనటువంటి మనశ్శాంతినిస్తుంది. కోపం బాగా ఉన్నవాళ్ళు, గొడవలు బాగా అవుతున్న సందర్భంలో రేపటి రోజున విష్ణు సహస్రనామం చదివితే కలిసి వస్తుంది. విజయోస్తు అంశానికి స్వాగతం. ప్రధానంగా ఉద్యోగం అయిన తర్వాత చెప్పుకోదగినటువంటి గొప్ప అంశం వ్యాపారం. వ్యాపారం నూతనంగా ప్రారంభించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వ్యాపార ముహూర్తాలు ప్రధానంగా ఉత్తరాయణంలో చేస్తే విశేషమైన శుభాన్నిస్తాయి. ప్రధానంగా బుధుడు యొక్క బలం చూడాలి. ముఖ్యంగా భద్ర జయ తిథులు సహకరిస్తాయి. భద్ర తిథులు అన్నప్పుడు విదియ, సప్తమి, ద్వాదశి. ఇందులో ద్వాదశి పనికిరాదు. విదియ, సప్తమి తిథులు వ్యాపారంలో రక్షణ ఎక్కువగా ఇస్తాయి. అలాగే ఇక జయతిథులను కనుక తీసుకున్నట్లయితే తదియ, అష్టమి, త్రయోదశి ఉన్నాయి. ఇందులో అష్టమిని వదిలిపెట్టి తదియ తిథి అలాగే త్రయోదశి తిథి వ్యాపారపరంగా అభివృద్ధినిస్తాయి. ఈ వ్యాపారంలో కావాల్సింది ఏంటి? తెలివితేటలు. కాబట్టి బుధగ్రహ బలం ఉండేట్టుగా చూడాలి. ప్రధానంగా బుధవారం నాడు వ్యాపారం ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. లేదా శుక్రవారం నాడు వ్యాపారం ప్రారంభిస్తే ఎంతగానో కలిసి వస్తుంది. కారణం లక్ష్మీ వారం శుక్రవారం కాబట్టి. బుధుడికి సంబంధించినటువంటి వారం బుధవారం. ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవం మహాలక్ష్మి. లక్ష్మీవారం అలాగే వ్యాపార వారం బుధవారం. ఈ 2 రోజులు అనుకూలంగా ఉంటాయి. సహజంగా వ్యాపారాన్ని బట్టి ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో ఆ వ్యాపార సంబంధమైన గ్రహం ఉంటుంది. దాన్ని బట్టి మనం ముహూర్తం నిర్ణయించడం మంచిది. సహజంగా చేసేటటువంటి వాటిల్లో ప్రధానమైన జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. ముఖ్యంగా నక్షత్రాలను కనుక పరిశీలన చేసినట్లయితే ఈ బుధ సంబంధమైనటువంటి
నక్షత్ర బలము విశేషంగా ఉండాలి. అంటే రేవతి నక్షత్రం బాగా సహకరిస్తుంది. బుధ ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రాల్లో శుభ కార్యక్రమాలకి ఉపయోగించేటటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. మరి ఇతర 2 నక్షత్రాలు ఉపయోగపడవా అంటే ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము కొద్దిగా ఇబ్బంది కలిగించే నక్షత్రం కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ నక్షత్రాలు కాకుండా రేవతి నక్షత్రం కానీ లేదా సహజమైనటువంటి శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభ నక్షత్రాల్లో మనం వ్యాపారం ప్రారంభిస్తే అన్ని విధాలా కలిసి వస్తుంది. జాతకరీత్యా పంచమాధిపతి యొక్క బలం తెలుసుకొని వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం మరింతగా సిద్ధిస్తుంది. ప్రధానంగా వ్యాపారం ప్రారంభించబోయే ముందు మహాగణపతిని స్మరించి లక్ష్మీనారాయణ ఆరాధన చేయాలి. ఎందుకని? వ్యాపారకారక గ్రహం బుధుడు యొక్క అధిష్టాన దైవం మహావిష్ణువు. మహావిష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా బుధ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ఐశ్వర్య దేవత అయినటువంటి మహాలక్ష్మిని ధనలక్ష్మి రూపంలో ఆరాధిస్తే మరింత ఐశ్వర్యం సొంతమవుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోష నివారణకు ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. దృష్టి దోషం వల్ల విద్యాపరమైన విషయాలలో, ఉద్యోగ సంబంధమైన విషయాలలో అభివృద్ధి ఆలస్యమవుతూ ఉన్నట్లయితే దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి మంగళవారం నాడు ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపంతో ఎవరైతే వ్యక్తి దృష్టి దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తికి 3 సార్లు అలా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత ఆ దీపాన్ని ఎక్కడైనా వేప చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా చేస్తే విద్యా ఉద్యోగపరమైన విషయాలలో దృష్టి దోషం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహంలో చిన్నపిల్లలు దృష్టి దోషం వల్ల అన్నం సరిగా తినక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, పెద్దవారైనా సరే దృష్టి దోషం వల్ల ఆహారం రుచించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే 3 రకాలైన ధాన్యాలు, బియ్యము, పెసలు, జొన్నలు, ఈ 3ంటిని కలిపి అన్నంలాగా ఉడికించండి. ఆ తర్వాత దాన్ని ఒక పళ్ళెల్లో ఉంచి దాని మీద ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి 3 సార్లు అలా చుట్టూ తిప్పి వీధిలో ఉన్న కుక్కలకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల అన్నం సరిగా తినకపోవటం, అన్నం రుచించకపోవటం అనే సమస్య నుండి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా సులభంగా బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా గ్రహచార పరంగా, గోచార పరంగా మీ గృహంలో చిన్నపిల్లలకు శనిగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నట్లయితే శని బాధలను నివారింపజేసుకోవటం కోసం మంగళవారం నాడు రాత్రి సమయంలో ఒక ఇనుప అట్లకాడను తీసుకొని ఆ ఇనుప అట్లకాడకు నలుపు రంగు వస్త్రాన్ని చుట్టి ఆ నలుపు రంగు వస్త్రాన్ని ఆముదంలో ఉంచి దానికి నిప్పంటించాలి. ఆ తర్వాత అది పూర్తిగా కాలిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి మసిని తీసి మీ చిన్నపిల్లలకు బొట్టులాగా ధరింపజేయాలి. ఇలా చేస్తే చిన్నపిల్లలకు శని బాధ వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడి శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార స్థలానికి తీవ్రమైన దృష్టి దోషం తగులుతూ ఉన్నట్లయితే ప్రతి బుధవారం నాడు ఒక గుమ్మడికాయ తీసుకోండి. ఆ గుమ్మడికాయ పైన తొడిమ తీసి పసుపు, సున్నం కలిపినటువంటి నీళ్లను ఆ గుమ్మడికాయ లోపల పోసి ఆ తొడిమతో తిరిగి మూసివేయండి. ఆ తర్వాత గుమ్మడికాయ మీద ఒక కర్పూరం బిళ్ళ ఉంచి వెలిగించి ఆ గుమ్మడికాయతో దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయను మీ వ్యాపార స్థలం ముందు పగలగొట్టండి. ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గృహానికి ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత నలుపు రంగులో ఉన్న తాడుని తీసుకొని పటిక ముక్కతో మీ గృహం ముఖద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే కూడా గృహానికి ఉన్నటువంటి దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా దృష్టి దోషం వల్ల కన్యలకు వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే వరుసగా 41 రోజుల పాటు ఎర్రటి మందార పూలతో పార్వతీదేవిని పూజించాలి. ఇలా పూజించినట్లయితే దృష్టి దోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో సత్వరమే వివాహ ప్రాప్తిని పొందవచ్చు. ఇంకా దైనందిన జీవితంలో దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలో
వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాలను గురించి పరిశీలిద్దాం. ఆ రోజులలో రాజరాజ పాండ్యన్నే పరిపాలన చేస్తున్నాడు, కానీ ఇంకా కొత్తగా అధికారంలోకి వచ్చాడు, యవ్వనంలో ఉన్నాడు. ఆయనకు ఒక చిన్న ఆ దోషం ఉండేది. కొంచెం అందగత్తెలైనటువంటి స్త్రీలు కనపడితే వశపడిపోయేవాడు. ఆయనకున్నటువంటి ఈ బలహీనతని గుర్తించి రాజ్యంలో ఒక నర్తకీమణి, ఆమె విదుషీమణి, బాగా అన్ని విషయాలు తెలుసు, ఆవిడ ఆయన్ని వశపరుచుకుని తన కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకుంటూ ఉండేది. రాజు ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తూ ఉండేది. ఆమెకి అతిశయం, అహంకారం, రాజు నా చేతిలో ఉన్నాడని. తనతో ఎవరైనా వాదించినా, తను చెప్పినట్టు చేయకపోయినా ఏదో ఒకటి చెప్పి రాజుతో శిక్ష వేయించేది. ఒకప్పుడు ఆమె ఒక రాగం గురించి ఏదో చెప్తే పాణివట్టరాన్ భార్య, కాదమ్మా ఆ రాగానికి సంబంధించిన విషయం అది కాదు తల్లి, ఇలా ఉంటుంది అని చెప్పింది. పాపం ఆవిడేమీ విభేదించడంలో తీవ్రంగా మాట్లాడలేదు, వ్యగ్రతతో మాట్లాడలేదు, కానీ ఆవిడ మీద కక్ష పెట్టుకుని ఎలాగైనా అవమానింప చెయ్యాలి అనుకుని జాఫ్నా నుంచి ఒక గొప్ప సుందరీమణి, నర్తకీమణిని పిలిపించింది. ఆమె పాట కూడా పాడుతుంది. ఈమె చాలా బాగా పాడుతుంది, కానీ ఈమె పాడుతున్నప్పుడు మన రాజ్యం నుంచి కూడా ఒకళ్ళు పోటీగా పాడితే బాగుంటుంది. పాణివట్టరాన్ భార్యని పిలిపించి పాడించండి అంది. ఎందుకని? రాజు బలహీనత ఆవిడికి తెలుసు. ఆమెకి ముందే చెప్పింది, నువ్వేం చెయ్యక్కర్లా, పాట పాడుతూ మధ్య మధ్యలో క్రీగంట మా రాజుని ప్రీతితో చూసి ఓ దొంగ నవ్వు నవ్వుతుంటే చాలు, నీకే బహుమానం. ఓడిపోయిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు గెలిచిన వాళ్ళని మెడ మీద ఎక్కించుకుని భుజాల మీద మొయ్యాలి, అది నియమం. నిజానికి జాఫ్నా నుంచి వచ్చిన ఆవిడ పాట పాడుతూ క్రీగంట రాజుని చూసి నవ్వుతుంటే రాజు వశపడిపోయి మురిసిపోయాడు. పాణివట్టరాన్ భార్య పరమశుద్ధంగా అపారమైన భక్తితో పాట పాడింది. కానీ రాజు తన సహజమైనటువంటి చాపల్యం చేత జాఫ్నా నుంచి వచ్చిన సుందరే బాగా పాడింది అని తీర్పు చెప్పాడు. కానీ ఎవరి యందు విద్య చేత అహంకారం కలిగిందో, ఎవరు విద్య చేత సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో, ఎక్కడ రాజు అలా పాడైపోతున్నాడో, ఎక్కడ సభా గౌరవం నాశనం అవుతోందో అక్కడ అమ్మవారు జోక్యం చేసుకోవద్దు. అందుకని అమ్మవారు అకస్మాత్తుగా ఒక మాట పలికించింది. ఇవాళ పోటీ పూర్తయిపోలేదు, రేపు కూడా ఉంది. వెంటనే భావప్రచోదనం, కదలిక ఆవిడిది కదూ, అకస్మాత్తుగా రాజు నోటి వెంట ఒక మాట వచ్చింది. రేపు సభ ఇక్కడ కాదు, శివాలయంలో నాట్యమందిరంలో అక్కడ పాట పాడతారన్నారు. సరే, మర్నాడు శివాలయంలో గానమందిరంలో పోటీ పెట్టారు. ఆ వచ్చిన జాఫ్నా సుందరి పాట పాడింది. ఈవిడ పరమభక్తితో పాడింది. ముందు రోజు వెళ్ళి ఏడిచింది మీనాక్షి దగ్గర, శివుడి దగ్గర, అమ్మా నాకు బహుమానం రాలేదని బాధపట్టలేదు, నేను జాఫ్నా సుందరిని మొయ్యవలసి వస్తుందని బాధపట్టలేదు, కానీ నిష్పక్షపాతమైన తీర్పు జరగలేదు, సభా గౌరవం పోయింది. సభలో ఎవరు గౌరవింపబడాలో వాళ్ళు గౌరవింపబడనప్పుడు ఆ సభలో తీర్పునిచ్చినటువంటి రాజుకి అమర్యాద వస్తుంది. ఈ రాజ్యం ఎంతో కాలంగా మీది. ఇటువంటి రాజ్యంలో ఇవాళ ఇలాంటి పరిస్థితులు జరిగితే అమ్మా గౌరవం ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి నన్ను కాపాడమ్మా అని నమస్కారం చేసి వెళ్ళింది. మరునాడు మళ్ళీ ఆ పాట పాడుతున్నప్పుడు పరదేవత యొక్క ప్రచోదనం, ఆ శివుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ఆ ఆలోచన రాజులో ప్రవేశించాయి. ఆ జాఫ్నా సుందరి పాట పాడి తర్వాత ఈ పాణివట్టరాన్ భార్య పాట పాడేటప్పటికీ ఎక్కడో అలౌకికమైనటువంటి భక్తిలో మునిగిపోయాడు రాజు. అయిపోగానే తనని వశం చేసుకున్నటువంటి స్త్రీ వంక చూడకుండా అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ప్రభువుని, ఇది దేవాలయం, ఈ రాజ్యాన్ని నిర్మించింది ఇచ్చింది మీనాక్షి సోమసుందరులు, నేను ఇటువంటి తీర్పునిచ్చి సభామర్యాద పాడు చేయకూడదు అని వెంటనే లేచి పాణివట్టరాన్ భార్య గెలిచింది అని ప్రకటించాడు. అది అలా గెలిచిందని చెప్పి జాఫ్నా సుందరిని ఆవిడ్ని మొయ్యమని దేవాలయం చుట్టూ తిప్పమన్నాడు. ఆవిడ మోయబడినందుకు సంతోషించలేదు, సభా గౌరవం నిలబడినందుకు సంతోషించింది.
ఆ తరువాత ఒక సభలో ఉండవలసిన గౌరవం ఉండకపోతే ఎంత ప్రమాదం వస్తుందో గుర్తించిన శంకరుడు రాజరాజ పాండ్యన్ మనస్సులో తీర్పు చెప్పేటప్పుడు ఇటువంటి అవలక్షణములు లేకుండా, ఇటువంటి బలహీనతలు లేకుండా అధిగమించేటట్టుగా అనుగ్రహించాడు. అందుకే మధురై క్షేత్రంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఆమె సభానాయకీ స్వరూపంలో ఉండి ఎవరు సభాపూజ్యతని పొంది ఉంటారో అటువంటి వారి భక్తిని ప్రధానం చేసుకుని, వారు తమ యొక్క విభవానికి కారణం భగవంతుడు అని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ యొక్క కీర్తిని, వాళ్ళ మర్యాదని ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఆ విభవం ఇచ్చిన అది అన్యాక్రాంతం చేసి ఏదో లోకంలో పేరు ప్రఖ్యాతి పొందడం కోసమని చెప్పేసేసి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని బుద్ధి చెప్పి, పాఠం చెప్పి, నియంత్రించి మళ్ళీ వాళ్ళని సన్మార్గంలో నడిచేటట్టు చేస్తుంది. ఇన్ని ప్రయోజనములను ఏకకాలంలో పాణివట్టరాన్ భార్య పాట సమయంలో ఆయన జోక్యం చేసుకుని దిద్ది కాపాడారు. కాబట్టి శంకరాచార్యుల వారు శ్రీమత్సభానాయకీం అంటారు. శ్రీమక్షణ్ముఖ విఘ్నరాజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరాన్నిధిం. ఏమి చెప్పేది, శంకరులు ఏం చేసినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మళ్ళీ శ్రీకారం వేస్తున్నారు. వేస్తూ మళ్ళీ ఒక మాట అంటున్నారు, శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజననీం అన్నారు. ఆ తల్లికి కొడుకులే ఎవరు? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు కూడా. అయినప్పుడు ముందు పెద్ద కొడుకు పేరు చెప్తారా, ముందు చిన్న కొడుకు పేరు చెప్తారా? ముందు పెద్ద కొడుకు పేరు చెప్పాలి. సాధారణంగా ఒకరి దగ్గరికి వెళ్ళి కీర్తిస్తున్నప్పుడు ఏం చెప్తాం? పోనీ అందులో పెద్ద ఆయన అవలక్షణాలు ఉన్నవాళ్ళండి, ఆయన పేరు ఎందుకు ముందు చెప్పడం, అందుకని చిన్నవాడి పేరు చెప్పారండి అందామా అంటే పెద్దవాడు హేరంబుడు. మరి మూకశంకరులు హేరంబేచ గుహేచ హర్షభరితం అలా ముందు వినాయకుడి పేరు చెప్పలా? పైగా వినాయకుడు స్వయంగా అమ్మవారి యొక్క శరీరానికి ఉన్నటువంటి పసుపు ముద్దలోంచి పుట్టినవాడు. అటువంటి వాడిని వెనక్కిట్టారు, సుబ్రహ్మణ్యుడిని ముందుకెట్టారు. ముందుకెట్టి ముందు చిన్న కొడుకుని చెప్పి వెనక పెద్ద కొడుకుని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా తల్లి వేయిన దానివి అంటున్నారు. శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజననీం. పోనీ వాళ్ళిద్దరికీ సంబంధించి ఏదో విభూతుల విషయంలో మాట్లాడారంటే ఏదో ముందు సుబ్రహ్మణ్యుడిని అందుకు చెప్పారండి, అందుకు సుబ్రహ్మణ్యుడి తెల్లంది అందామా అంటే అమ్మ అనగానే, అమ్మ మీ పెద్దబ్బాయి ఎవరు అంటామా? లోకంలో ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 పిల్లలండి. ఓ ఇద్దరా? పెద్ద ఆయన ఏం చేస్తుంటాడు అంటారా? చిన్న ఆయన ఏం చేస్తుంటాడు అంటారా? పెద్ద ఆయన ఏం చేస్తాడంటారు. మరి ఇన్ని తెలుసున్న శంకరాచార్యుల వారు, ఇంత సంప్రదాయజ్ఞులు, ఇంతటి మహానుభావుడు, ముందు చిన్న కొడుకు పేరు వెనక పెద్ద కొడుకు పేరా? ఏమిటది అంటే ఆయన అక్కడ మీనాక్షి తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఎందుకని అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడూ ఆవిడ్ని వదిలిపెట్టి ఉండడు, తండ్రిని వదిలిపెట్టి ఉండడు. అందుకే లోపలికి వెడుతున్నప్పుడు మధురైలో ఒక విఘ్నేశ్వరుడు కాడు. విచిత్రం ఏమిటంటే మామూలుగా మూషిక వాహనం మీద కూర్చున్న విఘ్నేశ్వరుడు, నృత్యం చేస్తున్నటువంటి విఘ్నేశ్వరుడు. పూర్వం మొట్టమొదటి మీనాక్షి దర్శనం. కాలక్రమంలో ఏమైపోయిందో తెలుసా? విభూతి వినాయకుడిని ముందు ఆయన్ని దర్శనం చేస్తారు. ముందు దేవాలయంలోకి వెళ్ళగానే పిల్లవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, బొట్టు కన్నా ముందు విభూతి ఎట్టుకుంటారు. ఎక్కడదా విభూతి అంటే శివాలయంలోది కాదు, మీనాక్షి దేవాలయంలో ముందు మీనాక్షి దర్శనం. కానీ చిత్రం ఏమిటంటే మీనాక్షి దర్శనం కన్నా ముందు ఎవరి దర్శనమో తెలుసా? వినాయక దర్శనం. ఆ విభూతి వినాయకుడు ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళి ఆ విభూతి తీసి ఆ విఘ్నేశ్వరుడి మీద వేసి ఆ విభూతి తీసి లలాటమనందు పెట్టుకుంటారు. పెట్టుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఆ తర్వాత అయ్యవారి దగ్గర విభూతి కూడా కాస్త పెట్టుకుంటారు. విచిత్రం ఏమిటంటే మహాజ్ఞానాన్ని ఇచ్చిందండి ఆవిడ. ఇవ్వనిది ఏముంది తల్లి అక్కడ? అటువంటి తల్లి దగ్గర ముందు సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పారు ఆయన. కారణం విఘ్నేశ్వరుడు అక్కడ ఉండడమే కాదు, అమ్మని వెతుక్కుంటూ వచ్చేసాడు. ఎందుకో తెలుసా? మీరు అయ్యవారి ఆలయంలోకి ప్రవేశించడానికి వెళ్ళేటప్పుడు ఎదురుగుండా ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. అసలు ఆ విఘ్నేశ్వరుడు ఏదో కింద నుంచి అంతవరకు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో ఉంటాడు. ఆయనకి సంవత్సరానికి ఒకసారి ప్రత్యేకంగా బియ్యంతో పొంగలి లాంటిది వండి దాన్ని ఒక పెద్ద రొట్టెలా చేసి నైవేద్యం పెడతారు. అంత పెద్ద విఘ్నేశ్వరుడు. ఆయనకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు, గరికతో మాలలు వేస్తారు. ఇంత గొప్పగా విఘ్నేశ్వర స్వరూపం ఉండగా మరి ముందుకు తీసుకొచ్చి శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజననీం ఏమిటి అంటే దానికి ఒక కారణం ఉంది.
మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చేస్తూ సోమసుందరుణ్ణి వివాహం చేసుకుని శివపార్వతులు ఇద్దరూ అక్కడ ఉన్న తరువాత శంకరుడు ఒక మాట అన్నాడు, మనం ఇంతకాలం రాజ్య పరిపాలన చేశాం, ఇక దేవాలయంలో మూర్తులుగా నిలబడి భక్త పరిపాలన కూడా చేద్దాం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని. కానీ మనకు ఒక కొడుకు పుడితే తప్ప రాజ్యాన్ని ఎలా అప్పచెప్తాం? కాబట్టి మనకు ఒక కొడుకు కావాలి. ఎవరు కొడుకు? విఘ్నేశ్వరుడు నీ శరీరంలోంచే వచ్చాడు. ఒక్క సుబ్రహ్మణ్యుడు పుట్టినప్పుడు మాత్రం నీ యొక్క కడుపులో వాసం చేయలేదు, నీ శరీరంలోంచి రాలేదు. నువ్వు కోరి కోరి ప్రార్థన చేశావు ఆ రోజున సనత్కుమారుణ్ణి, నా కడుపులో ఉండకపోయినా కనీసం నా శరీరం శరవణ తటాకంగా ఉంది హిమాలయ పర్వతాల మీద, ఆఖరణ వచ్చేటప్పుడు ఆ తటాకంలోంచి పైకి లే శరవణ భవ, అదే నీ మంత్రం, నీ పేరు అవుతాయంది. అలా నీ కోరిక తీర్చుకున్నావు. అందుకని నీకు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు కోరిక తీరుస్తా, నువ్వు గర్భిణి అవుతావు. నీ కొడుకు సుబ్రహ్మణ్యుడు నీ కడుపులోకి ప్రవేశిస్తాడు, ఉగ్రపాంజన్ అన్న పేరుతో పుడతాడు. ఇంతకుముందు నువ్వు అలా గర్భిణి అవ్వలా, ఇప్పుడు నువ్వు గర్భిణివై సీమంతోన్నయనం చేసుకుని మహారాణి వారు గర్భవతి అయ్యారు అనిపించుకుని ప్రసవ వేదన పొంది కడుపారనెవ్వాని కన్న తల్లి అని సుబ్రహ్మణ్యుణ్ణి కందువుగానివి, కని పెంచి పెద్ద చేద్దువుగానివి. అంటే అక్కడ ఆవిడ మురిసిపోయింది మధురైలో, అబ్బా సుబ్రహ్మణ్యుడు నా కడుపున పుడతాడా ఇక్కడ అంది. మధురైలో మీనాక్షి పరదేవతా స్వరూపంగా తల్లి అవతరించినప్పుడు పరమశివుని యొక్క ఆనతి మేరకు సుబ్రహ్మణ్య స్వామియే ఉగ్రపాంజన్ అనేటటువంటి పేరుతో మీనాక్షి అమ్మవారి కడుపున జన్మించాడు. ఆయనకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు ఒకనాడు సుబ్రహ్మణ్యుడికి ఎలా ఆయుధాలు ఇచ్చారో అలా ఇవ్వడం కాకుండా ఉగ్రపాంజన్ అన్న పేరుతో వచ్చినప్పుడు మాత్రం అమ్మవారు ఒక విశేషం చేసింది. సర్వసైన్యాధిపతిగా దేవతలకు అభిషేకం చేయబడినప్పుడు సుబ్రహ్మణ్యుడికి అమ్మవారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం శూలం. కానీ ఉగ్రపాంజన్ అన్న పేరుతో ఆవిడ కడుపున పుట్టినప్పుడు ఆయనకి రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు మాత్రం శూలంతో పాటుగా చక్రాయుధాన్ని, దానితో పాటుగానే పాశాన్ని, పాశుపతాస్త్రాన్ని కూడా అనుగ్రహించారు. శంకరుడు పాశుపతాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసింది సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాంజన్గా అవతరించినప్పుడు. అందుకే సుబ్రహ్మణ్యావతారంలో శంకరుడు ఆ ఉగ్రపాంజన్ యొక్క వైశిష్ట్యాన్ని నెలకొల్పడానికి మీనాక్షి పరదేవత తన అనుగ్రహాన్ని ప్రత్యేకంగా ఉగ్రపాంజన్యందు ప్రసరించి ఆయన కీర్తి దశ దిశల వెలుగొందడానికి హేతుభూతులయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చతుర్దశి తిథి నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి ఆరాధించిన, అష్టమి తిథి నాడు మీనాక్షి పరదేవతని ఆరాధించి సోమవారం నాడు ఉపవాసం చేసి శంకరుణ్ణి అభిషేకం చేసిన వెంటనే మేము వాళ్ళ అవసరానికి ప్రతిస్పందిస్తాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించడానికి పాటించవలసిన నియమాలలో వాయువ్య దిశ సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాయువ్య దిశ వాయువుకు సంబంధించిందిగా భావించబడుతుంది కాబట్టి ఇంటికి వాయువ్య భాగంలో కనుక బరువైనటువంటి సామాన్లు ఉంచినట్లయితే తప్పనిసరిగా ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు, వాయువుకు సంబంధించిన వికారాలు, మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడాను సంభవించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాయువ్య దిశలో ఎటువంటి పరిస్థితుల్లోనూ బరువులు ఎక్కువగా ఉంచకండి. భారీ బరువులు ఇంటికి నైరుతి భాగంలో ఉంచడం సర్వత్రా శుభదాయకం. నైరుతి భాగంలోని స్థలం ఖాళీగా ఎప్పుడూ కూడా ఉంచకూడదు. నైరుతి భాగంలోని ఖాళీ స్థలం ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి నైరుతి భాగంలో బావి కానీ పెద్ద గుంట కానీ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని, అతని యొక్క భార్య అనేక
ఇక్కట్లకు గురి కావలసి వస్తుంది. పూజ గదిలోని ఈశాన్య మూలలో దేవతా ప్రతిమలను కానీ చిత్రపటాలను కానీ ఎదురెదురుగా ఉంచకూడదు. అలా ఉంటినట్లయితే అస్వస్థతకు కారణమవుతాయి. కిటికీల అద్దాలు పగిలినా బీటలు వారినా ఆ ఇంటి గృహిణి బ్లడ్ ప్రెషర్ వంటి అనారోగ్య లక్షణాలకు గురి కావలసి వస్తుంది. కాబట్టి కిటికీలు ఇంట్లో అందరికీ తలనొప్పిని కోపాన్ని తెప్పిస్తాయి. కాబట్టి పగిలినటువంటి అద్దాలు ఉన్న కిటికీలు ఉండరాదు. వెంటనే కిటికీలు మార్చండి, లేక అద్దాలు మార్చండి. ఉత్తరం తూర్పు దిశల్లో సమసంఖ్యలో కిటికీలు అమర్చుకోవాలి. ఇంట్లో ముళ్ళ చెట్లు గనక ఉన్నట్లయితే కుటుంబ సభ్యులు రక్తదోష సంబంధమైన వ్యాధులకు గురవుతారు. ఇంట్లో ఏవైనా చెట్ల ఆకుల నుండి కానీ రెమ్మల నుంచి కానీ పాల చుక్కలు టపటప రాలి పడుతుంటే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు వచ్చి తీరుతాయి. అందుచేత ఇలాంటి పాలుగారే చెట్లు ఇంట్లో నాటకండి. అటువంటి మొక్కలను కూడా పెరట్లో పెట్టుకోకండి. ఇంట్లో గనక దానిమ్మ చెట్టు గనక ఉంటే మంచిదే, కానీ అది కాయలు కాయక పండ్లు ఇవ్వకపోతే పిల్లలకు అనారోగ్యం రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇంటి ప్రాంగణంలో తూర్పు వైపున పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. ఉత్తరం వైపున మేడి చెట్టు ఉంటే అది నేత్ర రోగాలను సృష్టింపచేస్తుంది. నైరుతి భాగం పల్లంగా, నైరుతి దక్షిణ దిశల మధ్య లేక నైరుతి పడమర మధ్య బావి, గుంట, మురుగు కాలువ ఉన్నట్లయితే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా నయం కాని అనారోగ్య వలయంలో కొట్టుమిట్టాడుతుంది సుమా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నైరుతి భాగం పల్లంగా ఉండకూడదు. నైరుతి దక్షిణ దిశల మధ్య లేక నైరుతి పడమర మధ్య బావి, గుంట, మురుగు కాలువ ఇలాంటివేవి ఉండకూడదు. ఇలా గనక ఉన్నట్లయితే అనర్థాలు వస్తాయి. ఈశాన్య దిశలో ముదురు రంగులు గనక వేయిస్తే కొద్దిగా మతిమరుపు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని ఈశాన్య మూలలో లేత రంగులు మాత్రమే వేయించుకోండి. ఇంట్లో వెలుగు మందంగా ఉండటం మంచిది కాదు. అలా గనక ఉన్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి వారు సోమరులవుతారు. దీపపు కాంతి ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలి. చక్కగా వెలుగునిచ్చేటువంటి వెలుగు కిరణాల పుంజాలు మీ ఇంట్లో శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా వాస్తుశాస్త్ర సూత్రాలు పాటించి ఇంటిని చక్కగా గనక నిర్మాణం చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. చాలామంది గృహాన్ని అందంగా కట్టుకున్న తర్వాత ఇటీవల కాలంలో ఎక్వేరియంస్ అనేటువంటివి తెచ్చి కూడా అమరుస్తున్నారు. ఈ ఎక్వేరియంస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పెట్టడానికి వీల్లేదు. ఇంటికి వాయువ్య మూల హాలులో చక్కగా అమర్చుకోవటం చాలా శుభప్రదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే తాబేలు బొమ్మ చాలా మంచిది అని చెప్పేసి భావన చేస్తూ ఆ తాబేలు బతికి ఉన్న తాబేలును కూడా తెచ్చి పెడుతున్నారు ఇళ్లలో కొంతమంది. అది చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. తాబేళ్లు ఉండవలసింది సముద్రం, జలాశయాలలో మాత్రమే, కానీ బతికి ఉన్న తాబేళ్లు ఇంట్లో మాత్రం తిరగకూడదు.
అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.